Hi students, this is KL Naidu. Welcome back to our channel Chemistry Lakshan Naidu. సో ఇప్పుడు ఈ సెషన్లో ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఓకేనండి కొన్ని ట్రిక్స్ని కానీ మీరు ఫాలో అయితే చాలా ఈజీగా మనం ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోవచ్చు. అలాగే లాస్ట్ మినిట్ అంటాం కదండి, చివరి క్షణంలో మనకు వచ్చే మార్క్స్ని కూడా పెంచుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఎందుకు అంటే మనం అనుకున్న ఇంజనీరింగ్ కోర్స్, దట్ మీన్స్ ఏదైతే కోర్స్ అంటే గ్రూప్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటామో, అలాగే ఏదైతే కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటామో, సో ఇప్పుడు అందులో మనకి సీట్ రావాలంటే ఖచ్చితంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఎంసెట్ అనేది ఈఏపీ లేదా ఎంసెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయి తీరాల్సిందే. సో అది బైపీసీ స్టూడెంట్స్ అయినా కావచ్చు, ఎంపీసీ స్టూడెంట్స్ అయినా కావచ్చు. ఓకేనండి. ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎంసెట్ ఆర్ ఈఏపీ ఎగ్జామ్లో సెట్లో క్వాలిఫై అయితేనే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంజనీరింగ్ చేయగలమండి. లేదంటే ఈ బైపీసీ కోర్సెస్ అనేవి మనం చేయగలము, లేకపోతే మనం ఆ కోర్సెస్ చేయలేమండి. ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈ సెషన్లో ఏం చెప్పాలనుకున్నామంటే, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఓకేనండి మనకి ఎగ్జాక్ట్గా 100% ఎన్ని బిట్స్ వచ్చు. ఓకేనండి. 100%. ఈ 100% ఏవైతే ఆన్సర్స్ వస్తాయో ఆ బిట్స్ ని ఖచ్చితంగా మీరు ఓకేనండి చేస్తారు. ఓకే, రైట్ ఆన్సర్ అనేది టిక్ పెడతారు. ఓకేనండి. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కనుక మనకి టిక్ పెట్టడానికి ఛాన్స్ వస్తుంది, బబులింగ్ ఉండదు. సో అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే, ఇంకో ట్రిక్ ఏంటి అంటే, ఇది ఓకే, ఇది పక్క 100% మనకి బిట్ అనేది రైట్ అవుతుంది. ఓకే, ప్రాబ్లం ఉండదు. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే 50% అని చెప్పుకుంటాం. అంటే 50% అని చెప్పుకుంటాం. అంటే 50-50 ఛాన్సెస్. ఇదేంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనకి ABCD 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఈ 4 ఆప్షన్స్ లో 2 ఆప్షన్స్ మనకి రాంగ్ అని తెలిసిపోతుందండి. సపోజ్ ఏ అనేది రాంగ్ ఆన్సర్, బి అనేది రాంగ్ ఆన్సర్. ఓకేనా. CD లో మాత్రమే ఆన్సర్ ఉంది అంటే మనం ఇందులో ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకోవాలి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఓకేనండి మీరు ఎన్ని బిట్స్ అయితే మీకు 50-50 అనిపిస్తాయో అవి కూడా చేయండి. ఓకేనండి. కాన్ఫిడెంట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ లో ఏదైతే స్ట్రైక్ అవుతుందో, అంటే ఫస్ట్ సి అవుతుందా డి అవుతుందా ఏ ఆన్సర్ అవుతుంది అనేది ఫస్ట్ మన మైండ్ కి ఏదైతే స్ట్రైక్ అవుతుందో అదే కరెక్ట్ అండి, అది చూసుకోండి. ఆ 50% ఎలిమినేషన్ లో, అంటే దట్ మీన్స్ ఎలిమినేషన్ మెథడ్ లో మనం అలాగా 50-50% మనకి ఛాన్స్ వచ్చేటప్పుడు, అంటే దట్ మీన్స్ ఆ బిట్స్ అలా అనిపించేటప్పుడు ఏదైతే మనకి ఫస్ట్ ఇదే ఆన్సర్ అనిపిస్తుందో దాన్ని టిక్ పెట్టుకుంటారండి. సో ఇది. అలాగే నెక్స్ట్ మరి రిమైనింగ్ బిట్స్ ఏం చేయాలి. ఇప్పుడు సపోజ్ మనకు ఒక 40 బిట్స్ వచ్చాయి. 40 బిట్స్ ని మనం చేసాం. మరి రిమైనింగ్ 160 బిట్స్ లో రిమైనింగ్ బిట్స్ పరిస్థితి ఏంటి, వీటిని ఎలా చేయాలి. ఓకేనండి. ఎలా చేయాలంటే, నేను ప్రీవియస్ పేపర్స్ ని తీసుకున్నాను. అంటే ఆ ప్రీవియస్ పేపర్ లో మనకు 160లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపితే మనకి ఎన్ని బిట్స్ అండి, 160 బిట్స్ కదా. 160/4 చేయండి. అంటే 4 సబ్జెక్ట్స్ కదండి, 4 × 40. 4 × 40 = 160 కదండి. 160 బిట్స్. అంటే మనకి ఇందులో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ABCD లేదా 1 2 3 4 అని చెప్పుకుంటాం కదా. 4 ఆప్షన్స్ ఉన్నాయి, 4 40s ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. అంటే మనం ఏదైనా ఒక బిట్ ని తీసుకుంటే మనకి 4 ఆప్షన్స్ వస్తాయి కదండి. టోటల్ బిట్స్ ఎన్ని, 160. ఓకేనా. 160 4 × 40 160 కదా. అంటే ఇప్పుడు ఇందులో 1 అనేది మనకి 4 ఆప్షన్స్ లో 1 ఆప్షన్ అనేది 40 ఉండొచ్చు కదా. అలాగే 2 ఆప్షన్ 40 బిట్స్ లో 2 ఉండొచ్చు కదా. 40 బిట్స్ లో 3 ఉండొచ్చు కదా. 40 బిట్స్ లో 4 ఉండొచ్చు కదా. ఓకేనండి. సో ఇలాగా ఒక 3-4 మోడల్ పేపర్స్ నేను అబ్జర్వ్ చేశాను. అందులో ఒక 2 మోడల్ పేపర్స్, దట్ మీన్స్ అన్ని ఈక్వల్ గా ఒక 2-3 బిట్స్ అటు ఇట్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఇందులో ఆప్షన్ 1 అనేది ఎన్ని బిట్స్ కి వచ్చిందో ఒకసారి చూద్దామండి. నేను మీకు అది చెప్తాను. ఆప్షన్ 1 అనేది ఫస్ట్ 39 బిట్స్ కి వచ్చిందండి ఆప్షన్ 1 అనేది. అలాగే ఆప్షన్ 2 అనేది 46 బిట్స్ కి వచ్చిందండి. అలాగే ఆప్షన్ 3 కూడా 46 బిట్స్ కే వచ్చిందండి. అలాగే ఆప్షన్ 4 అనేది 29 బిట్స్ కి వచ్చిందండి. అంటే ఒక పేపర్ ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే, నేను తీసుకున్న ఎగ్జాంపుల్ పేపర్ ని ఒక ప్రీవియస్ పేపర్ లో ఫస్ట్ ఆప్షన్ ఎన్ని బిట్స్ లో అంటే రైట్ ఆన్సర్ వచ్చింది, సెకండ్ ఆప్షన్ ఎన్ని బిట్స్ రైట్ ఆన్సర్ వచ్చింది,
థర్డ్ ఆప్షన్ ఎన్ని బిట్స్ లో రైట్ ఆన్సర్ వచ్చింది, ఫోర్త్ ఆప్షన్ అనేది ఎన్ని బిట్స్ లో రైట్ ఆన్సర్ వచ్చిందని ఫైండ్ అవుట్ చేస్తే ఎలా వచ్చిందండి. అంటే ఆప్షన్ 1 అనేది 39 టైమ్స్ వచ్చింది, ఆప్షన్ 2 అనేది 46, ఆప్షన్ 3 అనేది 46, ఆప్షన్ 4 అనేది 29 టైమ్స్ వచ్చిందండి. అలా ఇంకొక పేపర్ అనాలిసిస్ కూడా చెప్తానండి మీకు. ఇదంతా వచ్చిందంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ 1 36 టైమ్స్ వచ్చిందండి, ఆప్షన్ 2 43 టైమ్స్ వచ్చిందండి, ఆప్షన్ 3 47 టైమ్స్ వచ్చిందండి. ఓకే, ఆప్షన్ 4 34 టైమ్స్ వచ్చిందండి. అంటే మీరు నియర్లీ ఓకేనండి ఒక పేపర్ లో కానీ మనం తీసుకుంటే 160/4 వేస్తే ఓకేనండి అందులో ఒక 3-4 బిట్స్ అటు ఇట్లో ఉన్నాయండి. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేయండి. ఇది ఆప్షన్ 1 అండి, ఆప్షన్ 2 అండి, ఆప్షన్ 3 అండి, ఆప్షన్ 4 అండి. ఇంకొకటి ఏంటంటే 40 బిట్స్ గా తీసుకుంటే ఫస్ట్ 40 బిట్స్ లో ఆప్షన్ 1 ఎన్నిసార్లు వచ్చింది, ఫస్ట్ 40 బిట్స్ లో ఆప్షన్ 2 ఎన్నిసార్లు వచ్చింది, ఆప్షన్ 3, ఆప్షన్ 4 గా చూస్తే అక్కడ కూడా మనకి ఎలా వస్తుందంటే అది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ 40లో ఆప్షన్ ఏ అనేది 9 టైమ్స్ వచ్చిందండి ఫస్ట్ 40లో, సెకండ్ 40లో 8 టైమ్స్ వచ్చిందండి, నెక్స్ట్ 40లో 10 టైమ్స్ వచ్చిందండి, నెక్స్ట్ 40లో 9 టైమ్స్ వచ్చిందండి. అంటే మనం 40 బిట్స్ కి మన అనాలిసిస్ గా తీసుకుంటే అంటే ఫస్ట్ 40, నెక్స్ట్ 40, నెక్స్ట్ 40, నెక్స్ట్ 40 అలా తీసుకుంటే అంటే 9, 8, 10, 9. ఓకే, సో ఇది కానీ తీసుకుంటే ఆప్షన్ 2 10, 12, 10, 11 వచ్చిందండి. అంటే 40 బిట్స్ లో 4 బిట్స్ అనేవి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి. అలాగే 12, 10, 11. ఓకేనండి. అలాగే ఆప్షన్ సి గాని తీసుకుంటే మనకి ఎంత వచ్చింది, 15 + 12 + 12 + 10 వచ్చిందండి. ఓకేనా. ఆప్షన్ 4 గాని తీసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే 6, 11, 7 + 10 అండి. ఓకేనా. ఒక బిట్ అటు ఇట్లో అంటే మనం 40 బిట్స్ లో కానీ తీసుకుంటే 10 బిట్స్ 9 బిట్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనే ఉంటాయి, 9 ఆప్షన్స్ కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అయితే నేను ఇచ్చే మీకు సజెషన్ ఏంటి అంటే దట్ మీన్స్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు చివరి క్షణంలో ఏది నచ్చితే అది పెట్టకుండా ఓకేనండి. అయితే ఆప్షన్ 2 పెట్టండి, లేకపోతే ఆప్షన్ 3 పెట్టండి, లేకపోతే ఆప్షన్ 1 పెట్టండి, లేకపోతే ఆప్షన్ 4 పెట్టండి. ఓకే, ఇంకా అన్ని బిట్స్ కి ఒకటే పెట్టడం ఎందుకు అనుకుంటే 10 అలాగే ఇచ్చుకొని వెళ్ళిపోండి. ఓకేనండి. లేదంటే 40 ఏదైనా ఒక ఆప్షన్ కానీ ఫాలో అయితే మనకు కొంచెం బెటర్ ర్యాంక్ అనేది దట్ మీన్స్ క్వాలిఫై అవడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ దీన్ని అయితే మీరు మైండ్ లో పెట్టుకుని దీన్ని ఫాలో అవడం మంచిది కాదు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేసి మనకి 100% అండ్ 50 బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ గా చేసుకున్నాక రిమైనింగ్ బిట్స్ అంటే మీరు ఏది నచ్చితే అది ఆప్షన్ ఫాలో అవ్వకుండా జస్ట్ మీకు ఒక హింట్ అండి, ఇలా రావచ్చు కాబట్టి ఏదో 1 or 2 ఆప్షన్స్ కానీ మీరు ఫాలో అయ్యారంటే ఓకేనండి కొంచెం బెటర్ గా మార్క్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది, బెటర్ గా ర్యాంక్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై అవ్వరో వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏవైతే 100% బిట్స్ వచ్చు అలాగే 50-50లో ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ మనం పెట్టాక రిమైనింగ్ బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మీకు ఈ మెథడ్ లో ఏదైనా ఒక ఆప్షన్ చూస్ చేసుకుని పెట్టండి, బెటర్ గా జరగవచ్చు. ఓకేనండి. అయితే దీనిపైన డిపెండ్ అవ్వద్దు, ఎందుకంటే చెప్తాను. ఓకేనండి. ఇన్ కేస్ మనం అనుకున్న మార్క్స్ అటు ఇటు అవ్వచ్చు, బట్ అందుకే మీకు ఏం చెప్తానంటే లాస్ట్ మినిట్ లో మనకు వచ్చినవి మనం పెట్టుకున్నాక రిమైనింగ్ బిట్స్ కి ఏదో ఒక ఆప్షన్ ని చూస్ చేసుకోండి. 2-3లో అయితే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి, 2-3లో ఎక్కువ కనిపిస్తున్నాయి, అలాగే 1 కూడా కనిపిస్తుంది. అలాగే ఇది కన్ఫర్మ్ అని కాదు, మినిమం అది వస్తుంది కన్ఫర్మ్. ఎందుకంటే 160 బిట్స్ కదండి, 160/4 చేసుకుంటే 4 ఆప్షన్స్ 1, 2, 3, 4 ఆప్షన్స్ కదా. ఖచ్చితంగా మీకు 35+ రావడానికే ఛాన్స్ ఉంటుంది, కానీ ఒక్కొక్క ఆప్షన్ తగ్గడానికి అయితే మాక్సిమం ఛాన్స్ అనేది ఉండదు. ఓకేనండి. సో మీరు లాస్ట్ మినిట్ లో దీన్ని వాడండి, మాక్సిమం మనకు బెటర్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఓకేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఓకేనండి డిస్లైక్ చేయొద్దండి,
ఓకేనా, ఎందుకంటే మనం ఒక వీడియో చేయాలంటే ఎంతో కష్టపడాలి. సో మీకు ఇన్ కేస్ ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, దాన్ని విడిచిపెట్టేయండి, కానీ డిస్లైక్ మాత్రం చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.